ఎట్లా పడితే అట్లా వెచ్చలవిడి జీవితం జీవించడానికి వీల్లేదో. మీరు ప్రత్యేకంగానే ఉండాలి, నిర్దోషంగా నడుచుకోవాలి, నీతిని అనుసరించి నడవాలి, నీతి మాలిన పనులు చేయకూడదు, నీతి మాలిన చేష్టలు చేయకూడదు, నీతి మాలిన బతుకు బతకూడదు, దోషభూయిష్టమైన బ్రతుకు బ్రతకూడదు. నిర్దోషమైన జీవితాన్ని సాధన చేయాలి. పవిత్రత కొరకు ఆశ కలిగి సత్క్రియలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనస్కులై ఉండాలి. ఎందుకంటే లోకములో నుండి మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నాను. లోకస్తులు పొరలాడి చేసే పాపాలలో మునిగి తేలటానికి కాదో, వారిలో నుండి మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకించుకున్నానంటే నా మహిమ కొరకు వారిని మీరు రక్షిస్తారని, వారి రక్షణ కొరకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అరే నువ్వు కూడా పోయి వాళ్ళతో కలగా పులగమైపోయి పొరలాడుతున్నావు, ఏం మనిషివి నువ్వు? అరే నువ్వు కూడా పోయి వాళ్ళలో ఒకడిగా ఒకదానిగా అయిపోయి వాళ్ళు పడ్డ పాటలెల్లా నువ్వు పడతావు, ఇంకా వాళ్ళకంటే దరిద్రంగా తెచ్చావు, ఏంటది? అందుకోసమేనా వాళ్ళలాగనే కళ్ళు కనపడని అంధత్వంలో ఉన్న వాళ్ళలాగనే బతకడానికా నీ కళ్ళు నేను వెలిగించింది, నీ మనోనేత్రాలు వెలిగించింది? ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తావనా? ఎందుకోసం? ఏం చేస్తున్నావు? ఎటుపోతున్నావు? నీ సమాధానం ఏంటో దేవునికి చెప్పుకో. మన నీతి ఆయనే కాదని నేను అనను, కానీ దావీదు ఇంకో మాట కూడా అన్నాడు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఒక్క చిన్న మాట మళ్ళా గుర్తు చేస్తా, మొన్న చెప్పాను, నిన్నగాక మొన్న మళ్ళా గుర్తు చేస్తాను నేను. ఇప్పుడు మన నీతికి విలువ లేదా దేవుని ముందు? మన నీతికి విలువ లేదా? మన సత్ప్రవర్తనకి విలువ లేదా? ఒక చిన్న మాట చెప్తా చూడండి. భక్తి జీవితం ప్రారంభంలో విశ్వాసం అంత బలంగా ఎందుకు ఉంటుందో తెలుసా? చాలామందికి భక్తి జీవిత ప్రారంభంలో విశ్వాసం అంత దృఢంగా అంత బలంగా ఎందుకు ఉంటుందో తెలుసా? కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఎందుకు బలహీనమైపోయిందో విశ్వాసం తెలుసా? ఇప్పుడు చెప్తా వినండి. క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడు ఆయన మాట ఉన్నదున్నట్టు తూచా తప్పకుండా పాటించటానికి మన మనసు సిద్ధంగా ఉంటుంది. మన మనసును అట్లా సిద్ధపరచుకుంటాం, భయపడతాం, జాగ్రత్త పడతాం, దేవునికి నచ్చనివి చేయకుండా జాగ్రత్త పడతాం, దేవునికి నచ్చేవి చేయడానికి ఎప్పుడు తపన పడతాం. అప్పుడు ఏం జరుగుతుందంటే మన ఆత్మలో ఒక విధమైన ఆనందం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఆనందం. దేవుడు చెప్పినట్లెల్లా నేను నడుచుకుంటున్నాను గనుక, దేవుడు చెప్పినట్లెల్లా నేను విధేయత చూపుతున్నాను గనుక నా మాటకు దేవుడు విలువిస్తాడనే అచంచల విశ్వాసం భక్తుడు కలిగి ఉంటాడు. సింహం లాంటి ధైర్యం ఉంటుంది. ఎన్ని సమస్యలన్నా రాని లెక్క చేయడు. ఒక రకమైన ఆనందంలో పరవశంలో ఉంటాడు. మరి బాబు అంత ప్రమాదం ఉంటే, అంత ఇబ్బంది ఉంటే, అంత సమస్య ఉంటే నువ్వేంద్ర ఆనందంలో పరవశంలో ఉన్నావంటే అతను ఏమంటాడో తెలుసా? నేను నా దేవుని ఎదుట నీతిగా నిర్దోషంగా నడుచుకుంటున్నాను, ఆయన ఎదుట నా క్రియలను దిద్దుకున్నాను, సత్క్రియ యందు ఆసక్తి కలిగి ప్రవర్తిస్తున్నాను, నేను ఆయన నీత్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను గనుక నా దేవుడు నా యందు సంతోషిస్తున్నాడు, ఆయన నా యందు సంతోషిస్తున్నాడు, ఆయన నన్ను బట్టి ఆనందిస్తున్నాడు గనుక ఎన్ని సమస్యలన్నా రాని జయము నాదే. ఒట్టు. మళ్ళీ అనుమానం కొడతావు. ఉందా లేదా ధైర్యం? ప్రారంభంలో ఉందా లేదా? నేను ఏం చేసినా నా దేవుని వైపే చూసి చేస్తున్నాను, అన్నీ మార్చుకున్నాను, నా చెడుగంతా వదిలేసుకున్నాను, దేవుని ముందు నేను జాగ్రత్తగా బతుకుతున్నాను కనుక రాని ఎన్నొస్తే ఏం చేస్తాయింది? వచ్చినవన్నీ ఆయనే తీసేస్తాడు. ఆయన ఉన్నాడు నాకు. నేను ఆయన ముందు దరిద్రగొట్టు బతుకు బతికితే, తప్పుడు బతుకు బతికితే, గడ్డి తినే బతుకు బతికితే, నీచ ప్రవర్తన కలిగి ఉంటే నా మనవి వినడానికి భయం నాకు. నా సమస్యను వదిలేస్తాడు, నన్ను పట్టించుకోవడానికి భయం నాకు. ఆ భయమే లేదు నాకు. ఎందుకు తెలుసా? ఆయన ఎదుట నేను జాగరూకతతో నడుచుకుంటున్నాను. నాకేం భయం? ఆయన చెప్పిన నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్నా. చెడిపోయిన వ్యవహారం మానేసా,
ఎన్నో ఛాన్సులు నా ముందుకు వచ్చినాయి, కానీ తప్పుడు పని చేయట్లా, వదిలేశా. ఎన్నో వచ్చినాయి ఆఫర్లు, అవకాశాలు, డబ్బు విషయంలో, ఐహిక విచారాల విషయంలో, రకరకాల విషయాల్లో నా ముందుకు సైతాన్ని ఎన్నో తీసుకొచ్చి పెట్టాడు. కనీసం ఈ కళ్ళతో కూడా నేత్రాశ పాపం కూడా చేయటల్లా. పనికి మళ్ళీ చూడొద్దని దేవుడు వాక్యం చెప్తే చూడటం మానేశా. క్రొత్తగా నువ్వు క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడు టీవీ వైపు చూడాలన్నా భయపడ్డావు. లోకస్తులు కూర్చొని నీ ఇంటికి అటుపక్క టీవీ మోగుతున్నా, ఇటుపక్క టీవీ మోగుతున్నా, నీ ఇంట్లో నువ్వు బైబుల్ చదువుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, వాళ్ళని చూసి నవ్వుకున్నావు. ఎంత అజ్ఞానులు, ఎంత వెర్రివాళ్ళని. నిజమే. అప్పుడు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా? నువ్వు మోకాళ్ళలోని కూర్చుంటే నీకు దేవుడు దర్శించేవాడు, దర్శనాలు చూపించేవాడు. నువ్వు పలికిన మాట నెరవేరేది, నువ్వు అడుగుపెట్టిన స్థలం ప్రభావితం అయ్యేది. అక్కడ దేవుని సన్నిధిని చూసేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అటుపక్క టీవీలు చూసుకుంటా, ఇటుపక్క టీవీలు చూసుకుంటా ఉన్నవాళ్ళు, వాళ్ళ సమస్య వస్తే పరిగెత్తుకుంటా అక్క అన్న అనుకుంటా నీ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని సంబంధిగా వాళ్ళకి అర్థమయ్యావు. నువ్వు వారి వంటి వాడివి, వారి వంటి దానివి కాదని వాళ్ళకు అర్థమైంది. ఆపత్కాలంలో నిన్ను ఆశ్రయిస్తే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి వాళ్ళకు మేలు కలిగిస్తావని నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ అనుభవం ఈరోజు ఉందా? గుండె మీద చేసుకొని చెప్పగలరా? లైవ్లో ఉన్నవాళ్ళు కానీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, మనందరం కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. స్త్రీల సంగతే కాదు, పురుషుల సంగతి కూడా చెప్తున్నా అందరికీ. ప్రారంభంలో కనీసం అది ఎందుకు చూడాలా? అదంతా నాటకం, బూటకం, అబద్ధం తెలుసుగా మనకి. వాళ్ళంతా నటిస్తున్నారు, అదంతా ఒట్టి వేషాలు. ఎందుకు మనం దాని మీద అంత మైండ్ పెట్టుకోవాలా? దాన్ని ఆ టైం మీద బైబిల్ చదవడానికి కేటాయిద్దాం. దేవుడు సంతోషపడతాడు. నేను కూర్చొని అలాగా టైం వేస్ట్ చేస్తా ఉంటే దేవుడు బాధపడతాడు. ఎందుకైనా బాధ పెట్టాలి? ఆయన సంతోష పెడితే చాలు అని అనుక్షణం ఆయన సంతోషాన్ని వెతుకుతున్నందున, ఆయన ఎదుట నీతిగా జాగ్రత్తగా నడుచుకుంటున్నందున సింహము వంటి ధైర్యం ఉంది మనకి. ఎవరికి? మనకి. చెప్పనా? దేవుని ఎదుట నీతిగా నడుచుకున్నవాడు సింహము కంటే బలవంతుడు. దేవుని ఎదుట తన ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకున్నవాడు సింహం కంటే బలవంతుడు, రాజు కంటే బలవంతుడు. ఎందుకు తెలుసా? మహాబలవంతుడైన దేవుని ముందు అతడు నడుస్తున్నాడు నిర్దోషంగా, సత్ప్రవర్తన కలిగి, దేవుని సంతోషాన్ని వెతికి, దేవుని నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్నాడు గనుక సింహాలైనా ఇతని ముందు నోళ్లు ముయ్యాల్సిందే. రాజా, నీవు నీ వారు నన్ను దోషినని ఈ సింహాల గుహలో బంధించారు, వేశారు. మీరు దోషిని అని నా మీద దోషం మోపారు. నేను నా దేవుని ఎదుట ఎలా ఉన్నానో నాకు తెలుసు, నా దేవుని ఎదుట ఎలా బ్రతుకుతున్నానో నాకు తెలుసు. నన్ను మీరు సింహాల గుహలో వేశారు. అయితే ఆయన నాకంటే ముందు తన దూతను పంపి సింహములు నాకే హాని చెయ్యకుండా వాటి నోళ్లు మూసి నన్ను కాపాడెను.